ఏంటి ఇలా భయపడతావు నన్ను? అరే ఇది ఫేస్ షీట్ మాస్క్ రా, నువ్వు కూడా పెట్టుకుంటావా? ఏం క్లాస్ ఇది? అబ్బాయిలు పెట్టుకోవచ్చా ఇవి? అబ్బాయిలు కూడా పెట్టుకోవచ్చు. డిఫరెంట్ ఉంటాయి ఒక్కొక్కటి. కోకో షీట్ మాస్క్, ఇది రైస్ వాటర్ అంట, కోకో, రోజ్ వాటర్, రెటినాల్. ఓకే, ఇంకోటి ఇది లెమన్. ఓకే, లెమన్ అండ్ వేపాకు అనుకుంటా. జింజర్ ఎక్స్ట్రాక్ట్. అచ్చా, బ్యాంబూ షీట్ మాస్క్ ఇది. సో అన్ని కూడా బ్యాంబూ షీట్ మాస్క్ చాలా రిఫ్రెషింగ్ గా ఉంటాయి. ఓకే, సో నువ్వు ఏది ట్రై చేస్తావు? నేను రైస్ వాటర్ పెడతాను. రైస్ వాటర్ యాక్చువల్లీ నేను పెట్టుకుందాం అనుకున్నా. ఎందుకు ఏజ్ అయిపోయి పెట్టుకుంటాను సైడ్. నిజంగా ఏజ్ అయిపోవడానికి కొంచెం మొదలు లేదు, అది కావాలంటే పెట్టుకుంటాను. నేను నవ్వినా కనిపించట్లేదు. సో ఇప్పుడు నువ్వు ఇది వేసుకుని కోకో పెట్టుకోవచ్చు కదా, చాలా బాగుంటుంది. కోకో బ్లాక్ నాల్ పెట్టుకుంటారు. అంత లేదు, ఎవరైనా పెట్టుకోవచ్చు. ఇది నా రైస్ వాటర్ నా ఫేవరెట్ అని కావాలని నేను ఇంకా తెప్పించుకుంటాను. నైస్, యా చాలా బాగుంది. ఇప్పుడు మనం జస్ట్ అలాగా రిలాక్స్ అవుదాం. మమా ఎర్త్ ఫేస్ షీట్ మాస్క్ యూస్ చేసిన తర్వాత చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. మీరు కూడా ఈ ఫేస్ షీట్ మాస్క్ తీసుకోవాలి అనుకుంటే మమా ఎర్త్ సైట్లో, ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో, నైకాలో అవైలబుల్లో ఉంది. సో మమా ఎర్త్ సైట్లో కనుక మీరు తీసుకుంటే లాస్ట్ ఇయర్ 2021 ఈ ప్రోమో కోడ్ కనుక యూస్ చేస్తే యూల్ గెట్ 20% డిస్కౌంట్. హలో, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాస్యా టాక్స్. సో ఈరోజు మార్నింగ్ మేము బయటికి బయలుదేరుతున్నాము. శ్రీకాళహస్తి వెళ్తున్నాము. చిన్న యాడ్ షూట్ అనమాట. సో అలాగే శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ చేద్దాము అని అనుకుంటున్నాము. సో మార్నింగ్ 6:30కి మేము స్టార్ట్ అవుతున్నాం విత్ లగేజ్. నేను అండ్ మంజు ఇద్దరం కలిసి వెళ్తున్నాము. సో వీఆర్ స్టార్టింగ్. సో ఇక్కడ నుంచి ఫస్ట్ ఎయిర్పోర్ట్కి కార్లోనే వెళ్తున్నాము. అక్కడ కార్ పార్క్ చేసి వెళ్తాము కదా. ఎయిర్పోర్ట్లో కార్ పార్క్ చేస్తాము, మళ్ళీ నెక్స్ట్ డే వస్తున్నాం కాబట్టి మళ్ళీ కార్ పికప్ చేసుకుంటాం. అదే, సో వచ్చేటప్పుడు ఉంటారు, ఫ్లైట్ దిగేసి మళ్ళీ అక్కడే కార్ ఉంటుంది కాబట్టి తీసుకొని వచ్చేద్దాము అని. ఫస్ట్ టైం అంటే ఎప్పుడు బుజ్జి మనం ఫ్లైట్ ఎక్కింది? ఆల్మోస్ట్ 1 year అయింది. 1 year అయిపోయింది కదా. సో ఆఫ్టర్ 1 year ఈ పాండమిక్ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఫ్లైట్లో వెళ్తున్నాం. స్టిల్ ఫ్లైట్లో వెళ్ళాలంటే చాలా భయంగా ఉంది. బట్ అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని మాస్క్, గ్లౌజ్ అన్నీ అంటే శానిటైజింగ్ అంతా కూడా ప్రికాషన్స్ తీసుకొని వెళ్తున్నాము. మన జాగ్రత్తలో మనం ఉండాలి. కాకపోతే తప్పదు, నాకు చిన్న యాడ్ షూట్ ఉంది కాబట్టి డెఫినెట్లీ వెళ్ళాలి. సో త్వరగా వెళ్ళి త్వరగా రావాలి అని అంటే ఫ్లైట్ జర్నీ బెస్ట్, ఎందుకంటే జున్ను వెయిట్ చేస్తూ ఉంటాడు కాబట్టి. సో వెహికల్ జర్నీ అంటే అంతసేపు మనం జర్నీ చేయలేము. సో దిస్ బెస్ట్ ఆప్షన్ అనిపించింది. ఫ్లైట్ జర్నీ అంటే కొంచెం టెన్షన్. సో వెళ్దాం, ఎలా ఉంటుంది చూద్దాం. మార్నింగ్ సన్ రైజ్ చూస్తే ఎంత బాగా అనిపిస్తుంది కదా. పళ్ళ చూసి ఎన్ని రోజులు అయిపోయిందో. ఫైనల్లీ వి రీచ్డ్ ఎయిర్పోర్ట్. ఫైనల్లీ కార్ పార్కింగ్కి ఎంత కష్టపడ్డామో ఇక్కడ దొరికింది. సో మంజు ఈజ్ మై కెమెరామెన్, నువ్వు కూడా వచ్చాయి. లోపలికి వచ్చేసాము, ఇంకా బోర్డింగ్ పాస్ తీసుకోవాలి, వెళ్తున్నాం. సో ఈజ్ మై మేనేజర్ అనమాట. ఇప్పుడు యాడ్ షూట్ చేస్తున్నామని చెప్పాను కదా, కుషాల్. కాకపోతే ఇప్పుడు మేము మాస్క్లో ఉన్నాము. ఎస్, సో గుళ్ళో చూపిస్తాను నేను. ఓకే,
ఎస్ రీచ్ అయిపోయాము. రేణిగుంట ఎయిర్పోర్ట్లో ఉన్నాము. ఇక్కడ నుంచి తిరుపతికి ఒక 1 అవర్ ఉంటుంది కదా, ఒక 1 అవర్ జర్నీ. అమ్మో చాలా హారిబుల్ జర్నీ ఏమో తెలియదు కానీ ఇది పెట్టుకొని ఇంతసేపు అలాగే ఉండడం చాలా 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 కష్టం. అండ్ చాలా రోజుల తర్వాత, చాలా మంత్స్ తర్వాత ఫ్లైట్ ఎక్కాను. ఎక్కగానే టేక్ ఆఫ్ అయిన ఒక 1-2 మినిట్స్కే చెవులు బ్లాక్. ఇప్పటికీ స్టిల్ ఇంకా బ్లాకింగ్లోనే ఉన్నాయి, ఏమీ క్లియర్గా వినిపించట్లేదు. బాబోయ్ అలవాటు తప్పింది కదా, ఇలాగే ఉంటుంది. వెహికల్ రెడీయా? వెహికల్ వచ్చేసింది. ఇంకా స్టార్ట్ అయిపోదాం. రీచ్ అయిపోయాము. ఇప్పుడు ఒక చిన్న షూట్ ఉంది, ఈవినింగ్ షూట్. ఈ లోపల రాహుకేతు పూజ చేసుకోవచ్చు అని చెప్పేసి ముందే వచ్చేసాం అనమాట. సో ఫస్ట్ ఇక్కడే రూమ్స్, మళ్ళీ బయట ఉండడం ఎందుకు అని చెప్పేసి టెంపుల్ దగ్గరే ఉంటాయి కదా, ఏముంటారు బుజ్జి, రూమ్స్ ఉంటాయి, సత్రం ఉంటుంది కదా. సో అక్కడే ఉంటున్నాము, అక్కడే స్టే చేస్తున్నాము. సో ఇది మా రూమ్. సో ఇది రూమ్ 2 సింగిల్ బెడ్స్ ఉన్నాయి. నీట్గా ఉంది. అండ్ అంటే సత్రం అంటే ఇలాగే ఉంటుంది కదా, బట్ దగ్గర అవుతుంది టెంపుల్కి అని చెప్పేసి మేము ఇక్కడే ఉంటున్నాము. రూమ్స్ అయితే చాలా నీట్గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇది కూర్చోడానికి. ఇక్కడ చూడండి, దిస్ ఇస్ డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా ఉంది, బెడ్రూమ్ ఉంది, అండ్ ఒక హాల్ లాగా ఉంది. అండ్ ఇక్కడ వాష్రూమ్స్. సో రిలాక్స్ అవ్వడానికి చాలా బాగుంది. అండ్ ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి రాహుకేతు పూజ చేయడానికి వెళ్ళాలి. సో మెయిన్గా శ్రీకాళహస్తికి రావడానికి అదే రీజన్. ఎందుకు అంటే నా యూట్యూబ్ ఛానల్కి జస్ట్ అలా హ్యాక్ అయినందుకే నేను భరించలేకపోయాను. ఇయర్ స్టార్టింగ్లోనే ఇలా అయింది అని చెప్పేసి, అది మంచికో చెడుకో తెలీదు, బట్ ఒక దిష్టి అనేది పోయింది. సో అదైతే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. బట్ ఎలాంటి చెడు జరగకుండా ఈ ఇయర్ చాలా బాగుండాలి అని చెప్పేసి నేను మా వారు ఇద్దరం కలిసి వచ్చాము పూజకి. సో ఈ పూజకి అలా వెళ్ళాలి, అందుకని ఇప్పుడు ఫస్ట్ అయితే ఫ్రెష్ అయిపోదాము. ఎస్, ఐఆమ్ రెడీ రాహుకేతు పూజ చేసుకోవడానికి. సో ఇలా రెడీ అయ్యానమాట. ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో రాహుకేతు పూజ అయిపోయింది, అలాగే దర్శనం కూడా చాలా బాగా జరిగింది. సో ఇప్పుడు వెళ్ళి ఇంకా మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి ఒక చిన్న యాడ్ ఉంది, సో అది చేసుకోవాలి. లెట్స్ గో. ఇక్కడ ఒక అమ్మాయి పాప అక్క బుక్ తీసుకో అంటే పాపం అక్కడ నాకు ఏవి అవసరమైనా కనిపించలేదు. ఇవి జున్నుకు అవసరం కదా అని తీసుకున్నాను. ఒకటేమో ఏబిసిడీలు, వెజిటేబుల్స్, బర్డ్స్, అలాగే ఫ్రూట్స్, వైల్డ్ ఎనిమల్స్. మా వాడు కూడా చాలా వైల్డ్ కదా. వెహికల్స్, సో పార్ట్స్ ఆఫ్ ది బాడీ. సో ఇట్లా నంబర్స్ బాగా చెప్తున్నారు. 1, 2, 5, 6, 9, 10 అలా చెప్పారు అనమాట. సో ఇది ఫ్లవర్స్, సో కలర్స్ అండ్ షేడ్స్, ఇలాగా 12 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్ తీసుకున్నాను నేను. సో ఏదో ఒకటి వాడికి అలా చూపిస్తూ చెప్తూ ఉంటే ఎంతో కొంత నేర్చుకుంటాడు కదా అని చెప్పేసి తీసుకున్నాను. సో ఇవి తీసుకున్నా. ఇక్కడ ఇప్పుడే షూటింగ్ డన్. శ్రీకాళహస్తిలో చిన్న యాడ్ షూట్ అని చెప్పాను కదా, సో శానిటైజేషన్ గురించి. సో బాగా వచ్చింది యాడ్, అయితే చాలా బాగా వచ్చింది. బట్ గుడి చుట్టూ ప్రదక్షిణలు, లోపలికి రావడం, బయటికి వెళ్ళడం, సో ఇవే క్లోజ్ షాట్స్, మిడ్ షాట్స్, వైట్ షాట్స్ అని ఇవే ఎక్కువ తీసుకున్నాము. అమ్మో, సో 2:30కి అలా స్టార్ట్ అయింది, 5 అయింది. సో ఉంటారు చాలా అంటే కొంచెం క్రౌడ్ ఎక్కువగా ఉన్నింది కదా. సో చేస్తూ ఉంటే బాబాయ్ కొంచెం కష్టంగా అనిపించింది. సో అందరు ఫొటోస్ అడుగుతున్నారు, నేను విత్ మాస్క్ ఉన్నాను. సో ఫోటోలు ఇవ్వాలంటే కొంచెం భయం. బట్ పూజ చాలా బాగా జరిగింది. ఫస్ట్ రాగానే
పూజకి వెళ్ళిపోయాం. రాహుకేతు పూజ చేసేసాం. పూజ చేసేసిన తర్వాత దర్శనానికి వెళ్ళిపోయాం. దర్శనం చేసిన తర్వాత వచ్చి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి, సో రాహుకేతు పూజ చేసిన తర్వాత మళ్ళీ ఆ క్లోత్స్ మళ్ళీ బ్యాగ్ తీసుకెళ్ళకూడదని అంటాం. సో మా అత్తయ్య చెప్పారు. సో అందుకని ఇక్కడే వదిలేసి సో మళ్ళీ రెడీ అయ్యి యాడ్ షూట్ చేసుకొని, యాడ్ షూట్ ఎండ్ అయిన తర్వాత చాలా ఆకలిస్తుంది. మధ్యాహ్నం అసలు లంచే చేయలేదు, ఎందుకంటే పూజ అయిపోయేసరికి లేట్ అయింది. యాడ్ త్వరగా చేయాలి, ఎందుకంటే 5 తర్వాత మళ్ళీ లైటింగ్ పోతే కష్టం. సో ఇవన్నీ ఉన్నాయి కదా, ఫస్ట్ చేసేద్దాం, తర్వాత ఫుడ్ తిందాం అని అనుకున్నాము. అయిపోయిన తర్వాత ఇప్పుడు కొబ్బరి బొండం తాగేసి రిలాక్స్డ్గా కాసేపు వెయిట్ చేస్తున్నాను. సో ఇప్పుడు వాట్స్ నెక్స్ట్ అంటే యాడ్ షూట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మేము తిరుమల వెళ్తున్నాము. సో ఇక్కడ దాకా వచ్చి తిరుపతిలో దర్శనం లేకపోతే ఎలాగా, సో ఈ టైంలో నాకు దర్శనం చాలా అవసరం. సో దేవుణ్ణి చూస్తే కొంచెం నేను హ్యాపీగా, కొంచెం ఇంకా పాజిటివ్గా ఫీల్ అవుతాను. అక్కడికి వెళ్తే నాకు ఏదో తెలియని ధైర్యం వస్తుంది. సో అందుకని ఇప్పుడు నెక్స్ట్ జర్నీ తిరుమల. లెట్స్ గో. దర్శనానికి వచ్చాను నేను. శ్రీకాళహస్తిలో పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ రాగానే ఇక్కడ దర్శనం కూడా నాకు చాలా అంటే చాలా బాగా జరిగింది. దగ్గర నుండి నేను దేవుడిని చూశాను, చాలా హ్యాపీ అనిపించింది, కళ్ళలో వాటర్ వచ్చాయి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే. ఈరోజు నేను రాసి పెట్టుకుంటాను, భలే జరిగింది దర్శనం నాకైతే. దర్శనం అయిపోయింది, ఫోటోషూట్స్ అయిపోయినాయి. సో అంతా అయిపోయిన తర్వాత నేను రూమ్ తీసుకున్నాను. సో రూమ్ చాలా బాగుందన్నమాట. సో దిస్ ఈజ్ అవర్ రూమ్. సో ఇవాళ నైట్ స్టే ఇక్కడే. సింపుల్ అండ్ నీట్గా ఉంది, చాలా బాగుంది. సో మార్నింగ్ నుంచి చాలా టైర్డ్ అయిపోయాము. అంటే మార్నింగ్ ఎయిర్పోర్ట్లో ఎన్ని గంటలకు ఉన్నాము? 7:30కి ఉన్నాము ఎయిర్పోర్ట్లో. సో దాని తర్వాత వెంటనే రేణిగుంట నుంచి శ్రీకాళహస్తి, అక్కడ పూజ అంతా అయిపోయింది, దర్శనం అయిపోయింది, మళ్ళీ షూట్ అయింది, మళ్ళీ కార్ జర్నీ, ఇక్కడికి వచ్చిన తర్వాత వెంటనే దర్శనం. సో బ్యాక్ టు బ్యాక్ అన్నీ అయ్యేసరికి నాకు చాలా అంటే ఈరోజు అన్ప్లాన్డ్గా అన్నీ బాగా జరిగాయి. సో చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇప్పుడు కొంచెం రెస్టింగ్ చేసుకొని వీలైతే కుదిరితే తిరుపతిలో నైట్ షాపింగ్ అంటారు కదా, సో జస్ట్ అట్లా స్ట్రీట్ మీద అట్లా ఉంటారు, వాక్ చేయడానికి వెళ్దాము అని నా ప్లాన్. బట్ మా వారు అసలు చాలా టైర్డ్ అయిపోయారు. డోంట్ నో, వెళ్తే మటుకు నేను కొంచెం షూట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా డిన్నర్ చేయలేదు, సో డిన్నర్ బయటికి వెళ్ళి చేస్తాం. షాపింగ్ అన్నారు, ఇక్కడ ఏం లేదంటే ఓకే సారీ. టైం ఎంత అయింది తెలుసా? 11 అయింది. తిన్నాము, తిన్న తర్వాత అరే కొంచెం షాపింగ్ వెళ్ళి చూద్దాం ఏవే ఉన్నాయేంటి, మా జున్నుగాడికి ఏదైనా బొమ్మలు తీసుకెళ్దామని నా ప్రయత్నం. మంచి ఏమో ఇక్కడ వద్దు ఏమి అంటున్నాడు, బట్ అయినా కూడా నేను షాపింగ్కి వెళ్దాం అని చెప్పేసి వాళ్ళు నిద్రపోనీయకుండా, నేను నిద్రపోను వాళ్ళు కూడా నిద్రపోనీయకుండా తీసుకొచ్చాను. మరి వెళ్దాం షాపింగ్. ఇదే షాపింగ్ కాంప్లెక్స్. సో ఇక్కడంతా కింద షాపింగ్ ఉంటుంది. చూడండి, బ్యాంగిల్స్ బాగుంటాయి యాక్చువల్గా. ఈ షాపింగ్కి ఇప్పుడు నేను కింద వెళ్ళేది వస్తుంది కదా. సో లెట్స్ గో కింద ప్లేస్. చూడడానికి చాలా బాగుంటుంది. ఏం కొంటున్నానో తెలియదు. నాకు కావాల్సిన సెక్షన్కి వచ్చాను.
గారి కోసం నేను బొమ్మలు షాపింగ్ చేశాను, ఇంకా చూద్దామని ఉంది. ఇక్కడైతే ఇంట్లో డెకరేట్ చేసుకోవడానికి బాగున్నాయి, కాకపోతే ఇవన్నీ మంచి వద్దంటాడు, సో అందుకే నేను కొనట్లేదు. గుడ్ మార్నింగ్. సో ఇక్కడ నుంచి బయలుదేరిపోతున్నాము. సో ఇక్కడే మా స్టే ఉంది, సో రెడీగా ఉంది వెహికల్. ఇక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం మేము. సో ఇట్స్ మార్నింగ్ 5:30, ఫ్లైట్ వచ్చేసి 8:30కి ఉంది ఫ్లైట్. సో ఇంకా అందుకని స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. సో ఐ మిస్ దిస్ ప్లేస్. సో నాకు ఇక్కడ స్టే చాలా బాగా అనిపించింది, దర్శనం చాలా బాగా జరిగింది. సో వెరీ 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 హ్యాపీ. సో లెట్స్ గో. తిరుపతి ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాం. నిన్న మార్నింగ్ ఇక్కడే పిక్ చేసుకున్నారు, ఈరోజు మార్నింగ్ ఇక్కడ డ్రాప్ చేశారు. నిన్న పిక్ చేసుకున్నప్పటి నుంచి ఇప్పుడు డ్రాప్ చేసేంతవరకు మమ్మల్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి జాగ్రత్తగా డ్రాప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ. పాపం నిద్ర కూడా సరిగ్గా లేదు మీకు, సో థ్యాంక్ యూ సో మచ్, చాలా కష్టపడ్డారు. సో హ్యాపీగా మమ్మల్ని ఇక్కడ డ్రాప్ చేశారు. థ్యాంక్ యూ అన్న, బాయ్. సో ఇంకెళ్ళిపోదాం కదా.